ఈవేళ ముమ్మడోలం వెళ్ళి వస్తుంటమయ్యా మధ్యలో అయితే రాజుల పచ్చడి అయితే కనిపించింది మాయా. పైగా క్లైమాక్స్ ఏమో వర్షంగా ఉంది. మీకు తెలుసు కదా వర్షం వచ్చినప్పుడు ఇలా పచ్చడి వేసుకుని వేడివేడి అన్నంలో తినాలి అని ఇటువంటి కోరికలన్నీ కలుగుతాయని. వేడివేడిగా మిరపకాయ బజ్జీలు గాని వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటాం గాని ఇటువంటి కోరికలు సహజంగా వచ్చేస్తాయి కదా మాయా. హాయ్ మాయా, వెల్కమ్ టు మన వైబ్స్ తెలుగు. ఇక మ్యాటర్ ఏంటంటే క్లైమాక్స్ అంతా వర్షంగా ఉండటం వల్ల అందులోకి రోడ్డు పక్కన రాజుల పచ్చడి చూడగానే నోరు ఊరిపోయింది మాయా. వెంటనే షాప్ కాడ ఆగిపోయి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. మనకి ఇంట్లో ఉండే నార్మల్ పచ్చళ్ళు తిని తిని బోర్ కొట్టేసింది. అందుకే ఈ రోజు ఈ షాప్ లో అయితే చికెన్ పచ్చడి తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ పావు కేజీ బోన్లెస్ చికెన్ పచ్చడి వచ్చేసి 300 చెప్పారు మాయా. అది బోన్లెస్ కాకపోతే 200 మాయా. ఇక్కడ పచ్చడి ఒకటే కాదు, రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఈ పచ్చడి షాప్ లో నాకు ఇంకోటి నచ్చింది మాయా. ఇక్కడ అయితే ఎక్వేరియం కనిపిస్తుంది కదా, అది అయితే చాలా బాగా నచ్చింది. లాస్ట్ కి ఎలాగైతే మరి తలుచుకుంటూ వెళ్లి పచ్చళ్ళు అయితే కొనుక్కుని ఇంటికి అయితే పట్టుకొచ్చేసాం. ఈ పచ్చడి ప్యాకింగ్ వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంది. మరి ఈ పచ్చడి టేస్ట్ కి వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి. కానీ కాకపోతే కొంచెం కారం ఎక్కువైతే ఉంది. రాజుల పచ్చడి అంటే మాత్రం ఘాటు ఉండాలి కదా, అలా ఘాటు ఉండకపోతే రాజుల పచ్చడి ఎందుకు అవుతుంది. ఓకే మాయా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మాయా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా.